ఒరే కూరలు అందరూ ఎలా అన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తుని ఫుడ్ 24. నన్ను ఇప్పుడు వరకు ఇన్స్టాలో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మనం యూట్యూబ్ లో లాంగ్ లెంత్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము. నన్ను ఇప్పుడు వరకు షార్ట్ వీడియోస్ లో మీరు ఫుడ్ బ్లాగ్స్ కింద చూసారు, ప్రమోషన్స్ కింద చూసారు, ఇంకా చాలా చూసారు. కాకపోతే ఇప్పుడు నేను లాంగ్ లెంత్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. లాంగ్ లెంత్ వీడియోస్లో అయితే ట్రావెలింగ్ లాంగ్ లెంత్ వీడియోస్ ఉంటాయి, ఫుడ్ వీడియోస్ ఉంటాయి, ఇంకా చెప్పుకోకపోతే చాలా ఉంటాయి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఇప్పటివరకు ఎలా సపోర్ట్ చేస్తారో యూట్యూబ్లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి తుని టు తిరుపతి అయితే మా ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము. మరి మా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొత్తం మీకు చూపిస్తాను. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అసలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ చూడండి. ఇంకా మొత్తానికి అయితే వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. పదండి. లగేజ్లో అయితే కిందకి పట్టుకెళ్ళాలి. మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోవడానికి రెడీ అయిపోయాము. మా లగేజెస్ అయితే చూపిస్తాను, ఒకసారి మీరే చూడండి. 1 2 3 4 5 6 7 మొత్తం 7 లగేజెస్ అనమాట. ఇదైతే మా కాకినాడ రైల్వే స్టేషన్కి వెళ్ళాక భోజనం చేద్దామని ఫుడ్ అయితే పట్టుకెళ్తున్నాము. ఇందుకే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మేము తుని నుంచి తిరుపతి అయితే వెళ్తున్నాము. కాకపోతే తుని నుంచి కాదు, ట్రైన్ కాకినాడ నుంచి. తుని నుంచి ఒక టాటా మ్యాజిక్ అయితే పెట్టుకున్నాము, దాని మీద నుంచి అయితే వెళ్తున్నాము. ఇంకా టాటా మ్యాజిక్ అయితే రాలేదు, అది వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. టాటా మ్యాజిక్ అయితే వచ్చేసింది అనమాట. మేము ఇంటికైతే తాళం వేసేస్తున్నాము, ఒకసారి మీరే చూడండి. వ్యాన్ అయితే వచ్చేసింది. మొత్తానికి అయితే తాళం వేసి బ్యాగ్స్ అయితే పట్టుకెళ్ళిపోతున్నాము. లగేజ్లు అయితే మొత్తం పట్టుకెళ్ళిపోతున్నాము. ఇదిగోండి. రావట్లేదా? ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. వ్యాన్ అయితే వచ్చేసింది, ఒకసారి మీరు చూడండి. అదనమాట మా వ్యాన్. మా అత్త అనమాట ఆవిడ. కొంచెం ఒకసారి హాయ్ చెప్పండి. నాడు బ్యాగ్లు అయితే తెచ్చాడు. వీళ్ళైతే సెటిల్ అయిపోయారు, కూర్చునిపోయి సెటిల్ అయిపోయారు. పాపం వీళ్ళందరూ బ్యాగ్స్ అయితే వ్యాన్ మ్యాన్ అయితే వేసేస్తున్నారు చూడండి. పాపం మా డాడీ చూడండి, కులమని మోహేస్తున్నారు, తెగ మోహేస్తున్నారు లగేజీలు మొత్తం. మా బామ్మద్ది గడి లగేజీలు అన్నీ సెట్ చేస్తున్నారు అనమాట. మా బామ్మద్ది గడి సెట్ చేస్తున్నారు, మా డాడీ మొత్తం చూడండి. ఒకసారి వాటర్ బాటిల్ ఎన్ని ఉన్నాయి చూడండి. అదిగోండి. ఆ బాటిల్ ఏం చూస్తున్నారు అర్థం కావట్లేదు. మొత్తం అందరూ బాటిల్లో ఏముందని చూస్తున్నారు. మొత్తానికి అయితే మా వీధిలో ఉన్న వినాయకుడికి దండం పెట్టుకుని స్టార్ట్ అయిపోతామని రెడీ అయిపోయాము. మొత్తానికి అయితే వ్యాన్ అయితే ఎక్కేసాను, స్టార్ట్ అయిపోతున్నాం. ఒక 2 minutesలో అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఒకసారి మా వాళ్ళు చూడండి, మొత్తం అందరూ కూర్చుంటున్నారు. మా అక్క అయితే దండం పెట్టుకుని ఎదురొచ్చి వచ్చేస్తుంది చూడండి. ఒకసారి హాయ్ చెప్పు మా ఫాలోవర్స్కి. మొత్తానికైతే ఎక్కేసారు. ఓకేనా? స్టార్ట్. లెట్స్ గో. తుని రైల్వే గేట్ అయితే దాటేస్తున్నాము. మొత్తానికైతే క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. బాయ్ తుని, బాయ్. అన్నవరం అయితే దాటేస్తున్నాము. మొత్తం దండం పెట్టేసుకుంటున్నారండి. దండం. ఇంకా మొత్తానికి అయితే హైవే అయితే ఎక్కేసాము. మొత్తం చూడండి, హైవే అయితే మంచి భలే ఉంటుంది అనుకోండి. ఇంకా పెట్రోల్ కొట్టించడానికి అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే వచ్చాము. డీజిల్ కొట్టించడానికి పెట్రోల్ అన్నానంటే డీజిల్ అయితే కొట్టేశారు మొత్తానికి చూడండి. ఇంకా అలా పెట్రోల్ కొట్టించేసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ప్రెసెంట్ అయితే మేము పిఠాపురం అయితే దాటాము. ఇక్కడ పొలాలు చూడండి, నిజంగా మంచి భలే ఉన్నది. మొత్తం అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వెనకాల. చూడండి ఎంత ఉన్నదో. ఇది ఏంటో మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే అసలు తెలియదు. మనకైతే కాకినాడ అయితే వచ్చేసాము. ఇంకొక 10 minutesలో రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము. రైల్వే స్టేషన్లో ఏం జరుగుతుంది, రైల్వే స్టేషన్లో నెక్స్ట్ ఏం చేస్తున్నది కూడా చూపిస్తాను. చూసండి, ఎక్కడ స్కిప్ చేయకండి. కాకినాడలో ఎస్ఆర్ఎంటీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. సూపర్ ఉంటుంది ఎస్ఆర్ఎంటీ. ఒకప్పుడు ఇంకా బాగుండేది, ఇప్పుడైతే ఇంకా చెడదొప్పారు. కాకినాడ టౌన్ స్టేషన్ చూడండి. ఇప్పుడు మనం వెళ్ళిపోతాం. ఈ లోపల దిగేసిన వెంటనే వెళ్ళిపోవడమే. మొత్తానికైతే కాకినాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఒకసారి చూడండి, ఇప్పుడే దిగాము. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ అనమాట.
ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఒకసారి మా వాళ్ళు ఇంకా దిగలేదు, ఇదిగోండి ఇంకా బ్యాగ్స్ అయితే దింపుతున్నారు. స్టేషన్కి అయితే వచ్చేసాము. మా బామ్మది గడు అయితే మొత్తం బ్యాగులు అయితే దింపుతున్నాడు. మా డాడీ మా బామ్మది గడు బ్యాగులు దింపుతున్నారు. మొత్తం అందరూ కొంచెం బిజీగా ఉన్నారు. నేనైతే వీడియో తీస్తున్నానని చాలా కోపంగా ఉన్నారు మా డాడీ. తనకైతే నా బ్యాగ్ తీసుకుని నేనైతే వెళ్ళిపోతున్నాను. చూడొచ్చు ఇప్పుడు స్టేషన్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. మా అక్క చూడండి ఎలా చూస్తుందో. నేను మా డాడీ అయితే ఫుడ్ బ్యాగ్ అయితే పట్టుకెళ్తున్నాము. చూడండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని అంటాం. అది కూడా మొత్తానికి అయితే మా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా వాళ్ళు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు. లగేజెస్ పట్టుకుని వెళ్తున్నాం అనమాట. అక్కడ మా నాన్నమ్మ ఎలా చూస్తుందో ఒకసారి చూడండి. ఎలా చూస్తుంది చూడండి మా నాన్నమ్మ. మా వాళ్ళందరూ ఒక దగ్గరే గ్యాదర్ అయిపోయారు. ఒక్కొక్కరు నవ్వుకుంటున్నారు, తెగ నవ్వుకుంటున్నారు మొత్తం అందరూనే. స్కూల్లో అయితే కరెక్ట్గా 12కి అయితే బయలుదేరాము. ఇప్పుడు టైం వచ్చేసి 2:05 అవుతుంది. మా ట్రైన్ 3:15 అనమాట. ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా చూపిస్తాను. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మొత్తానికి అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. భోజనం అయితే చేసేస్తున్నాము. మా అమ్మ అయితే భోజనం పెడుతుంది. అయితే భోజనం అయితే చేస్తాము. ట్రైన్ అయితే ఇంకా రాలేదు. 3:15 అనమాట ట్రైన్. ట్రైన్ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఈవిడ మా నాన్నమ్మ అనమాట. ఒకసారి హాయ్ చెప్పు. ఆకలి ఎక్కువ. అలాగే వీళ్ళు కూడా హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. ట్రైన్ వచ్చాక చూపిస్తాను. ఓకే. మా వాళ్ళు చూడండి ఎలా నవ్వుకుంటున్నారో. మా పెద్దన ఏదో మాడుతున్నారని ఏదో నవ్వుకుంటున్నారు, తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు టైం అయితే 2:46 అయింది. ట్రైన్ ఇంకోటి వచ్చి వెళ్ళిపోతుంది. మా ట్రైన్ ఇంకా రాలేదు. మా డాడీ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ట్రైన్ అయితే వచ్చేస్తుందని మా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు వెళ్ళడానికి. మాది భోగి అయితే S5 అనమాట. S5 దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా వాళ్ళు చూడండి ఫోటోలు దిగుతున్నారు. తిరుపతి వెళ్తున్నామని స్టాటస్ పెడుతున్నారు. మొత్తానికి అయితే మా ట్రైన్ అయితే వచ్చేసింది. మొత్తం అందరూ రెడీ అయిపోయారు. చేయించుకున్నది రిజర్వేషన్ అయినా వీళ్ళు ఏదో జనరల్లో ఎక్కుతున్నారు. మా అమ్మ చూడండి హాయ్ చెప్పమని లేదు. మొత్తానికి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ఎక్కేస్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మొత్తానికి అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము. సీట్ల కోసం అయితే చూస్తున్నాము. మొత్తానికి అయితే ట్రైన్ ఎక్కేసాము. ఇంకా కొంచెం ఇంకా చూసుకుంటున్నారు. సీట్లు ఎక్కడ ఉన్నాయని చూసుకుంటున్నారు. మా మమ్మీ మా డాడీ టికెట్ల కోసం వస్తున్నారు. అంత విండో సీట్ అనమాట. అంటే విండో సీట్ మందకే అది కాకపోతే కూర్చున్నాము. హలో గైస్, గుడ్ మార్నింగ్. మొత్తానికి అయితే తిరుపతి అయితే వచ్చేసాము. ఇంకా స్టేషన్కి అయితే దిగలేదు. మొత్తం బ్యాగ్స్ అన్ని లగేజెస్ అన్ని తీసుకున్నాము. వాళ్ళందరూ చూడండి అలా కూర్చున్నారు. మొత్తానికి అయితే తిరుపతి అయితే వచ్చేసాము. ఇప్పుడు స్టేషన్కి అయితే వచ్చేసాము. లగేజెస్ అన్నీ ఇక్కడ పెట్టుకుని కూర్చున్నారు అందరూనే. మొత్తం అందరూ దిగడానికి అయితే సిద్ధమైపోయారు. ఇంకో ఈవిడ ఎవరు మొత్తానికి అయితే లగేజెస్ పెట్టుకుని బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి అసలు ఖాళీ లేదు. స్టేషన్ అయితే బయట అన్నమాట. బయటకి అయితే వచ్చేస్తున్నాము. మొత్తం అందరూ బయటకి అయితే వచ్చేసారు. నేను కూడా లగేజ్ పెట్టుకొని వచ్చేసాను. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత బ్రష్ చేసి టిఫిన్ అయితే చేయాలన్నమాట. క్రౌడ్ చూసారు ఒకసారి ఎంత ఉన్నదో. ఎంతైనా తిరుపతి స్టేషన్ అయితే చాలా పెద్దది ఉన్నది. ఒకసారి మీరే చూడండి చాలా పెద్దది ఉన్నది స్టేషన్. ఇది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఇంకా చాలా ఎదురున్నది. ఇంకా చూపిస్తాను. మా వాళ్ళు అయితే ఇంకా ఇక్కడ ఉన్నారు. బ్యాగ్లు అయితే తీసుకుంటున్నారు. మా అమ్మ వాళ్ళు మా డాడీ వాళ్ళు బ్యాగ్స్ అయితే తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి అయితే స్టేషన్ నుంచి అయితే బయటకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మెట్ల మీద నుంచి వెళ్తామా లేదంటే బస్సు ఎక్కేసి వెళ్తామా పైకి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మా వాళ్ళు. నేనైతే మెయిన్ మెట్ల మీద నుంచి వెళ్దాం అనుకుంటున్నాను మీకు చూపించడానికి. మెట్ల మీద నుంచి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. రాత్రి అయితే మీకు చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే పడుకుని పోయినా. అలాగే ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం స్టేషన్ బయట అయితే ఉన్నాం, స్టేషన్లో అయితే ఉన్నాము. ఇప్పుడు బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా చూపిస్తాను. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే
మీకోసం తిరుపతి చూపిద్దామని మెట్ల మార్గం మీద అయితే వెళ్తున్నాను. మెట్ల మార్గం అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. మా వాళ్ళు అయితే బ్రష్లు చేస్తున్నారు, ఒకసారి చూడండి. నేనైతే ట్రైన్లో చేస్తాను. లగేజెస్ చూసారా మొత్తం అంతా ఎన్ని ఉన్నాయో. ఆ బామ్మది కూడా చూడండి ఎలా బ్రష్ చేస్తున్నాడు. రే ఇప్పుడు మా అమ్మమ్మ అనమాట. ఒకసారి హాయ్ చెప్పమ్మమ్మ. ఎవరి పనుల్లో అయితే వాళ్ళు ఉన్నారో అక్కడ వాళ్ళు బ్రష్ చేసుకుంటున్నారు, ఇక్కడ వీళ్ళు కూడా బ్రష్ చేసుకుంటున్నారు. ఇక్కడ మా అమ్మమ్మ నేను బ్లాగ్ తీస్తుంటే నవ్వుతుంది అనమాట. ఇప్పుడు మా స్టేషన్ బయటికి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసి మెట్ల మీద నుంచి అయితే పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత మొత్తం ఎలా ఉంటుంది అన్నది కూడా చూపిస్తాను మీకు. ఈ స్టేషన్ మాత్రం చాలా పెద్దది ఉన్నది. ఓన్లీ ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. మా ఊరు చూడండి అదేంటో ఎంత సుధురో చూడండి. మా బామ్మది గడికి అది అసలు దేనిగా అవసరమని చేస్తున్నాడు చూడండి. సుధున అనమాట. ఇంకా ముందు ముందు చాలా సుధున ఉంటుంది చూద్దరు. కానీ అందరూ అయితే బయటికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. మొత్తం బ్రష్లు అన్నీ చేస్తారు. ఒకసారి చూడండి. మొత్తం అందరూ బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు బ్యాగులు తీసుకుని. బయట అయితే టీ తాగేసి ఇంక డైరెక్ట్ మెట్లు అయితే ఎక్కేయడమేనమాట. ఇంకా మనం కూడా మన బ్యాగ్ పెట్టుకుని బయటకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. ఒకసారి చూడండి. పాపం మా తాతయ్య చూడండి ఎంత కష్టపడుతున్నారు బ్యాగులు తీయడానికి. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. మొత్తానికి అయితే బయటకి అయితే వెళ్ళిపోతున్నాము. బయట టీ తాగేసి ఇంకా డైరెక్ట్ మెట్లు అయితే ఎక్కాడు అనమాట. లోపల మొత్తం ఎలా ఉంటుందని కూడా చూపిస్తాను. అందరూ నల్లలేక లిఫ్ట్ అయితే ఎక్కేద్దాం చూస్తున్నారు. లిఫ్ట్ ఎక్కేసి ఇంకా బయటకు వెళ్ళిపోవడం అనమాట. ఇంకా ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం లోపల లిఫ్ట్ ఎక్కేసారు. మొత్తానికి అయితే స్టేషన్ బయటకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ స్టేషన్ అయితే చాలా మంది జనం అయితే ఉన్నారు. ఒకసారి చూపిస్తాను చూసండి. మొత్తానికి అయితే స్టేషన్ బయటకి అయితే వచ్చేసాను అనమాట. బయట ఫుల్ క్రౌడ్ ఉన్నది. ఒకసారి చూపిస్తాను చూసండి. మొత్తం చూడండి. ఇప్పుడు ఆటోస్తో అయితే మాట్లాడుతున్నాము. మరి వాళ్ళు ఎంత రేట్ చెప్తారు అన్నది కూడా వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే టీ తాగడానికి అయితే బయటకు వచ్చేసాము. ఇప్పుడు టీ తాగేసిన తర్వాత బస్సు ఎక్కువ వాళ్ళు అయితే బస్సు ఎక్కేస్తారో మేమైతే అలిపిరి మెట్ల మీద అయితే వెళ్దాం అనుకుంటున్నాము మీకు చూపించడానికి. అలిపిరి మెట్ల మీద ఎక్కేసిన తర్వాత మీకు చూపించడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఆటో వాళ్ళతో అయితే మాట్లాడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాము. వాళ్ళు ఎక్కువ చెప్తారో తక్కువ చెప్తారో అన్నది కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా మొత్తానికి అయితే టీ తాగడానికి అయితే బయటకు వచ్చేసాము. టీ తాగేసిన తర్వాత ఇంకా బస్సు ఎక్కువ బస్సు ఎక్కేస్తారో మేమైతే అలిపిరి మెట్లు అయితే ఎక్కుదాం అనుకుంటున్నాను. పైన ఎలా ఉంటుంది అన్నది కూడా చూపిస్తాను. మా వాళ్ళు చూడండి నాకు చెప్పకుండా టీ తాగేస్తున్నారు. ఒకసారి చూడండి. అసలు నేను టీ తాగుదాం కదా అని చెప్పేసి అనుకున్నాను. నేను వీడియో తీసే లోపల టీ తాగేస్తున్నారు. మేమైతే ఈ హోటల్కి వెళ్దాం అనుకుంటున్నాము. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. లోపలికి అయితే వెళ్ళిపోయాము. మా అమ్మ హరిష్తో కూడా కూర్చుని పోయారు లోపల. మా అమ్మ అయితే ఇడ్లీతో పాటు వడ ఒకటి పెట్టుకున్నది. దాంతోపాటు అది ఇచ్చారంట. అమ్మ ఎలా ఉన్నది ఇడ్లీ? మొత్తానికి అయితే మేము ఇచ్చిన ఆర్డర్ అయితే తెచ్చేసారన్నమాట ఈ ఆంటీ గారు. దోశ చూడడానికి చాలా బాగున్నది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో నేను అడుగుతాను. మన పూరి అయితే ఇంకా రాలేదు. వీళ్ళు టిఫిన్ వచ్చేసింది. అక్కడ మన పూరి అయితే చెప్తున్నారు అనమాట. ఎలా ఉంది టిఫిన్? బాగుందా? మొత్తానికి అయితే మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇక్కడ 2 పూరీలు ఉన్నాయి. ఇంత పెద్ద పూరీలు మనం తింటామో లేదో తెలియదు కానీ టేస్ట్ చేసి ఎలా ఉన్నదో చెప్తాను. పూరీ చూడడానికి అయితే చాలా పొగలుగా ఎక్కేస్తుంది. మరి ఎలా ఉందో ట్రై చేద్దాము. బాగుంది. పక్క ఆంధ్ర స్టైల్లో ఉంది. మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే ఇక్కడ అయితే ట్రై చేయండి. టిఫిన్ అయితే బాగుంది. మాయా టిఫిన్ ఎలా ఉందా? బాగుందా? అంటే మన ఆంధ్ర స్టైల్లో ఉందా? తమిళ్లో చెప్పు మాయా. ఇక్కడైతే మేము తిన్న బిల్లు అయితే వేస్తున్నాను అన్నమాట. ఆవిడ మేము తినేసాము. మా అక్కన మా డాడీని వదిలేసాము. మా అక్క మా డాడీ అయితే టిఫిన్ తింటున్నారు. మొత్తం ట్రావెల్స్కి అయితే ఇక్కడ మొత్తం ఫుల్ ఆటోలు అయితే మొత్తం అన్నీ ఉన్నాయి. చాలా ఆటోలు ఉన్నాయి. మొత్తానికి అయితే ఇక్కడ అలిపిరి మెట్లు ఎక్కడానికి కూడా జీపులు ఎక్కాలంట. ఫస్ట్ జీపులు ఎక్కి కొండమీదకి వెళ్ళాలంట. ఇక్కడ జీపులు అయితే లైన్గా ఉన్నాయి. జీప్ అయితే ఒకటి సెట్ చేసుకున్నాము. మా వాళ్ళందరూ జీప్ ఎక్కుతున్నారు చూడండి. అదిగోండి మొత్తం ఇవన్నీ జీప్లు అనమాట. ఫస్ట్ అయితే మా ముందు జీప్ అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళైతే పైకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మా జీప్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మేము అందరూ ఉండిపోయాము మొత్తం అందరం. ఇప్పుడు మా జీప్ అయితే ఎక్కేస్తున్నాం అనమాట. ఇప్పుడు వెళ్తున్నాము.
చూడండి. ఇది ఎంత రేటుకి మాట్లాడారు అన్నది నాకు తెలీదు, మా వాళ్ళు మాట్లాడేశారు. ఏంటన్నది మొత్తం ఛార్జెస్ ఎంత అన్నీ మొత్తం నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మొత్తానికి అయితే జీప్ స్టార్ట్ అయిపోయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. మొత్తానికి అయితే జీప్ అయితే ఎక్కేసాము. డైరెక్టర్ ఇప్పుడు అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అలిపిరి మెట్లు ఎక్కినప్పుడు కూడా చూపిస్తాను, చూడండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మొత్తానికి అయితే అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదేనంట దాని మార్గం. ఇప్పుడు వ్యాన్ మీద అయితే లగేజ్ దింపాలి. మొత్తం మా లగేజెస్ అన్ని దింపుతున్నారనమాట. ఆ లగేజెస్ ఇక్కడ ఈ బిల్డింగ్లో ఇవ్వాలంట. ఆ బిల్డింగ్లో ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మొత్తం నడుచుకుని వెళ్ళాలంట. మా వాడైతే బ్యాగ్కి తాళం వేసేస్తున్నాడు. బ్యాగులు మళ్ళీ బ్యాగ్లో ఏమైనా పోతాయని. అలిపిరి మెట్ల దగ్గర అయితే కొండ అయితే మంచి భలే ఉన్నది. ఒకసారి వెనకాల కొండ అయితే చూడండి, సూపర్ ఉన్నది. అలిపిరి మెట్లకి అయితే స్టార్ట్ అయిపోయాము చూడండి. ఇంకెక్కడి నుంచి అయితే నడిచి వెళ్ళిపోవడమేనంట. మొత్తానికి అయితే అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టేసి పైకి వెళ్ళిపోవడమేనంట. నేను కూడా కొబ్బరికాయలు తెచ్చేసాను. ఇక్కడైతే చాలా మంది కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ అవుతున్నారు. మేము కూడా కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ అవుతామని చూస్తున్నాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగున్నది, ఒకసారి మీరు చూడండి. మొత్తానికైతే కొబ్బరికాయ కొట్టేసి పైకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఆయన చూడండి, ఒకసారి గోపురం చూడండి, మంచి భలే ఉన్నది, చాలా సూపర్ ఉన్నది అనమాట. అలిపిరి మెట్లు ఎక్కేద్దాం వచ్చింది. మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాం మొత్తం అందరం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ స్టోరీ ఏంటంటే అక్కడ మన మోకాలు గట్ట పెడితే మన మోకాలు నొప్పులు గట్ట పోతాయంట. ఇక్కడ ఆచార్యం మొత్తానికి అయితే 100 మెట్లు అయితే కంప్లీట్ చేసాము. ఇంకా 3,450 మెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఆవేశం వచ్చేస్తుంది. 100 మెట్లు అయితే ఎక్కాము, అప్పుడే ఆవేశం వచ్చేస్తుందని మాత్రం కూర్చుని పోతున్నాము. కొండపైన నేచర్ అయితే చాలా బాగున్నది, ఒకసారి మీరే చూడండి. ఫుల్గా చెట్లతో మంచి భలే ఉన్నది. మా వాళ్ళు అయితే గబగబా ఎక్కేస్తున్నారు, నేను ఎక్కలేకపోతున్నాను, ఇదే ఫస్ట్ టైం కాబట్టి. మొత్తానికి అయితే 200 మెట్లు అయితే ఎక్కేసాము. ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయంటే 3,350 మెట్లు అయితే ఉన్నాయి. ఇంకా అలా ఎక్కేస్తున్నాము. 200 మెట్లు అయితే ఎక్కాము. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. ఒకసారి వెనకాల చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో, మొత్తం చూపిస్తాను చూసండి. ఇక్కడ మాకైతే ఒక జింక అయితే కనపడుతుంది చూడండి, మంచి భలే ఉన్నది. మీరు ఎప్పుడైనా చూస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇంక మా ఫ్యామిలీ మెంబర్స్ మేము అందరం ఎక్కేస్తున్నాం. కొండ అలా ఎక్కుతూ అలా వెళ్తున్నాము. అప్పుడే ఆవేశం అయితే వచ్చేస్తుంది. ఇంకా 3,350 మెట్లు అయితే ఉన్నాయి. అలా ఎక్కుతూ వెళ్ళిపోతున్నాము. మధ్య మధ్యలో నేచర్ అయితే మంచి భలే ఉన్నది. గోవిందా గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. మొత్తానికైతే 1000 మెట్లు అయితే ఎక్కేసాము చూడండి. 1000 మెట్లు అయితే ఎక్కేసాము. ఇంకా 2,550 మెట్లు అయితే ఉన్నాయి. మొత్తం అందరూ బొట్లు పెట్టుకుని వెళ్తున్నారు. ఇంకా చాలామంది 1000 మెట్ల దగ్గర అయితే చాలామంది ఆగిపోయారు, చాలా కష్టపడి ఎక్కుతున్నారు. మొత్తానికైతే 1800 మెట్లు అయితే ఎక్కేసాము. ఒకసారి చూపించు. అలాగే ఇక్కడ కొనుక్కోవడానికి షాప్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఆ దారి పొడుక్కి షాప్స్ అనేవి ఉన్నాయి. షాప్స్ మాత్రం ఏ లోటు లేదు. 1750 మెట్లు అయితే ఉన్నాయి. కాసేపు అలా రిలాక్స్ అవుదామని చెట్టు కింద అయితే కూర్చున్నాము. మా అన్నయ్య స్వీట్ కార్న్ తీసుకున్నాడు. ఇంకా 1700 మెట్లు అయితే ఎక్కాలి. ఆవేశం వచ్చేస్తుందని చాలా మంది కూర్చుని పోయారు. చూపిస్తున్నాను చూడండి. చాలా మంది చాలా కష్టపడి వెళ్తున్నారు. కరెక్ట్గా 1900 మెట్లు అయితే ఎక్కాము. ఇంకా 1650 మెట్లు అయితే ఎక్కాలి. ఎక్కేద్దాము. మా బామ్మది కూడా చూడండి, అలిసిపోయి కూర్చుని పోయాడు. మనోడు చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడో. మనం మెట్లు ఎక్కడానికే చాలా కష్టపడిపోతున్నాం. అలాంటిది మనోడు రోజు అలా వెళ్ళాలంటే చాలా కష్టం కదా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. మొత్తానికైతే 2000 మెట్లు అయితే వచ్చేసాము. పైన చూడండి. ఇంకా 1500 మెట్లు అయితే ఎక్కాలి. వచ్చింది ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళడం అనమాట.
నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా నచ్చింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడము. అలాగే ఇక్కడ స్టాల్స్ అయితే చాలా స్టాల్స్ ఉన్నాయి, దారి పొడికి స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా మెట్లు ఉంటాయి కదా ఫ్రంట్, అవి ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను వచ్చింది. మొత్తానికి అయితే 2400 మెట్లు అయితే ఎక్కేసాము. ఒకసారి మా అమ్మని మా పెద్దమ్మని ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదో అడుగుదామా? ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పు. మాకైతే చాలా బాగుంది. శ్రీవారిని తలుసుకుంటూ ఓం నమో వెంకటేశ అనుకుంటూ మెట్లు ఎక్కేసాము. పెద్దమ్మ మరి నీకు ఎలా అనిపించింది? నాకు కూడా బాగానే ఉంది. ఓం నమో వెంకటేశయ్య. మొత్తానికైతే 2500 మెట్లు ఎక్కేసాము. ఇంకా 1050 మెట్లు ఎక్కాలి. గోవిందా. ఇక్కడ చూసారా పైన అయితే రోడ్డు ఉన్నది, కింద నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలంట. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగున్నది. పైన అయితే బస్సులు వెళ్తున్నాయి చూడండి, కింద నుంచి మేము వెళ్తున్నాము. ఇంకా అలా మెట్లు అయితే అలా ఎక్కుతూ ఉంటున్నాము. ఇంకా 1050 మెట్లు అయితే ఉన్నాయి. మా బామ్మది గారు కూడా నాతో పాటు కలిసి ఎక్కేస్తున్నాడు. మా వాళ్ళు చూడండి అక్కడ ఏదో జంతువు వచ్చిందని ఫోటోలు తీసేస్తున్నారు. ఇక్కడ చూడండి అందరూనే. అది ఏ జంతువో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. అది చూడ ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగున్నది. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా మెట్ల మీద రావడము. ఇక్కడ మొత్తం నేచర్ అంటే మాత్రం బుర్ర పాడైపోద్ది. నేచర్ చూస్తే నాకైతే చాలా నచ్చింది. ఇంకా మొత్తానికైతే రోడ్డు ఎక్కేసాను అనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉన్నదో చూపిస్తున్నాను. ఇదంతా రోడ్డు మార్గం అనమాట. ఇలా బస్సులు కార్లు అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా 2 కిలోమీటర్స్ నడాలంతే సరిపోద్ది. అలాగే ఇక్కడ ఈ కొండలు చూడండి, శేషాచలం కొండలు. ఇచ్చి బాబోయ్ చూస్తుంటే మంచి భలే ఉన్నది. ఒకసారి మీరు చూడండి. వావ్ నిజంగా సూపర్ ఉన్నది. అక్కడ కోతులు చూడండి కొట్టేసుకుంటున్నాయి. జనాలు అయితే వెళ్ళిపోతున్నారు. ఇలా రోడ్డు మీద అయితే నడిచేస్తున్నారు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా నడుచుకుంటూ వెళ్తుంటే మంచి భలే ఉన్నది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగున్నది. నీకు ఎలా అనిపించింది చెప్పు. అలాగే జనాలు చూసారా ఎంతమంది నేను నడిచి వచ్చేస్తున్నారో చూడండి. మొత్తం అందరికి ఇలా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఇంక ఇదే మార్గం అనమాట. అలాగే ఇక్కడ చాలామంది ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు. ఇది మరి ఈ ప్లేస్ మనకు తెలియదు, మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి వ్యూ పాయింట్ చూడండి, నిజంగా మంచి హైలైట్గా ఉన్నది, చాలా బాగున్నది, సూపర్ ఉన్నది వ్యూ పాయింట్. పైన ఈ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి, చాలా సూపర్ ఉన్నది. మోకాల పర్వతం అయితే వచ్చేసింది అనమాట. చూపిస్తాను చూడండి. అది నేను కూడా ఎక్కుతాను. లోపల చూసారా మోకాల పర్వతం అనమాట. ఇది గోపురము, ఇదేమో కిందకి వెళ్ళే దారి అనమాట. మోకాల పర్వతం అనమాట ఇది. ఇక్కడ నుంచి మోకాల మీద నడుస్తారంట. ఇక్కడ దండం పెట్టుకుని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తారంట మోకాల పర్వతం. ఇంకో ఇలా వీళ్ళు ఎక్కుతున్నారు కదా, అలా ఎక్కుతారంట మొత్తం అన్ని మెట్లుని. గోవిందా గోవిందా గోవిందా. చూసారా ఎలా అయితే ఎక్కుతారంట, అక్కడి నుంచి మొత్తం ఇక్కడ వరకు ఎక్కుతారంట మోకాల మీద. చాలా కష్టపడి ఎక్కుతున్నారు. మొత్తానికి అయితే 3000 మెట్లు అయితే ఎక్కాము. ఇంకా 550 మెట్లు అయితే ఉన్నాయి, ఇంకా నడాలి. మొత్తానికైతే 3050 మెట్లు అయితే ఎక్కాము. ఇంకా 450 మెట్లు అయితే ఎక్కాలన్నమాట. ఇక్కడి నుంచి అలా ఎక్కడమే, చాలా ఎక్కుంటూ వచ్చేయడమేనమాట. ఇంకా 450 మెట్లు ఎక్కాలి అక్కడి నుంచి. మొత్తానికైతే 3200 మెట్లు అయితే ఎక్కేసాము. ఇంకా 350 మెట్లు అయితే ఉన్నాయి. డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాము. అలాగే వ్యూ చూడండి ఎంత బాగున్నదో, రాయిలతో మంచి భలే ఉన్నది కదా. మొత్తానికైతే స్వామివారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఓం నమో వెంకటేశాయ. ఇంకా 250 మెట్లు ఎక్కితే డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాము. ఒకసారి చూడండి. ఇంకొక కొన్ని మెట్లు ఎక్కితే డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాము. చాలా హ్యాపీగా ఉన్నది, ఎందుకంటే ఈ జర్నీ అయితే చాలా బాగున్నది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా 150 మెట్లు అయితే ఎక్కాలన్నమాట. 3400 మెట్లు అయితే ఎక్కాము. ఇంకా 150 మెట్లు ఎక్కాలి. అండ్ ఫైనల్లీ 3550 మెట్లు అయితే ఎక్కేసాను అనమాట. అలాగే నైట్ కొండపైన బ్రహ్మోత్సవాలు చూద్దామని వచ్చేసాను. ఎలా ఉంటాయో చూపిస్తాను, ఒకసారి మీరే చూసండి.
అలాగే మన అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొడతారని కోరుకుంటున్నాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న లైక్ సింబల్ అయితే కొట్టచ్చు కదా.